మీరు ఎందుకండి మా డ్యూటీ చేయని ఇప్పుడు మీరు ఎందుకు మా మీద దౌర్జన్యం చేస్తారు? కాదు మేడం, మీతో అన్ని చూసుకోరండి మేడం, అన్ని చూసుకోరండి. మాది మేడం, ఇంకెవరు అవ్వలేదా? ఇంకెక్కడ లేవా? ఇంకెక్కడ లేవా? ఇంకెక్కడ లేవు మేడం, మేడం ఇంకెక్కడ ఉన్నాయా లేవా? ఇంకెక్కడ లేవా మేడం? చెప్పండి, ఇంకెక్కడ లేవా అంటే మీరు కూడా లేవా? లేవా? అవును, అందరూ చూసి మేము కూడా వేసుకుంటాం. ఇంకేం చేయమంటారు? ఏం చేయమంటారు? ఇంకెక్కడ లేవా? చూపిమంటారు ఇప్పుడు? చూపించండి. నేను ఆపనండి. బండికాడికి పక్కరా, బండికాడికి ఏంది? నువ్వు పోయే కాడికి పో. నీ పని నువ్వు చెయ్యి. వస్తున్నాం. భద్రం భద్రం. ఏందో ఆయన ఏమైనా పెద్ద తోపా? వదలండి, మీ దగ్గరకు వచ్చావా? నువ్వు మా దగ్గరకు వచ్చావా? నా ఫోన్ నాకు ఇవ్వండి. ఇస్తారు బయట ఏంది నువ్వు? ఏంది నువ్వు తోస్తావా? బాగున్నప్పుడు పోవాలా? మా గౌరవంగా చెప్పారు. ఏంది నువ్వు తోస్తావా? ఎందుకు తోస్తావు? ఎందుకు తోస్తావు? నేను వస్తా స్టాండ్ కావాలని వస్తాను. నా ఫోన్ ఇవ్వండి. ఆ రుబాబు ఆడు ఉండాలా, ఏడకొచ్చి కాదు రుబాబు ఆడు చేరి మాట్లాడాలా. ఫోన్ ఇవ్వండి. నా ఫోన్ వస్తానా? ఇస్తారు బా ఇస్తారు బా. అరుస్తాడు. నువ్వేందు నీతో మాట్లాడలే ఉంటాడు. నా పేరు సుహాసిని, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ బాలాయపల్లి సెక్షన్ అండి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రదేశము బాలాయపల్లి సెక్షన్లోని చిలమనూరు బీట్కి చెందినటువంటి రిజర్వ్డ్ ఫారెస్ట్ అడవిలో మనం ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ కొందరు ఆక్రమణదారులు పిగిలాం గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు ఈ యొక్క రిజర్వ్ ఫారెస్ట్ని ఆక్రమించి ఇందులో పైప్ లైన్లు వేసి సోలార్ ఫెన్సింగ్ వేయడం జరిగింది. మాకు మా పై అధికారులు అయినటువంటి శ్రీ సబ్ డిఎఫ్ఓ గారు మరియు వెంకటగిరి రేంజ్ అధికారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడికి స్టాఫ్ అందరం కూడా వచ్చి, వెంకటగిరి రేంజ్ స్టాఫ్ అంతా కూడా వచ్చి ఈ పైప్ లైన్లన్నీ కూడా తొలగించడం జరిగింది. మరియు చెట్లన్నీ కూడా ఈ మధ్యకాలంలో వేసినటువంటి ఆ నిమ్మ చెట్లను తొలగించి సోలార్ ఫెన్సింగ్ కూడా తొలగించడం జరిగింది. మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేయాలనుకున్నటువంటిది ఏమిటంటే, రిజర్వ్ ఫారెస్ట్లోకి ఎవరైనా కానీ ప్రవేశించి అడవిని ఆక్రమించి వ్యవసాయం చేయడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తులపై చట్ట ప్రకారం కేసులు పెట్టి కోర్టు ముందుకు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఆపరేషన్లో డైరెక్ట్గా శ్రీ సబ్ డిఎఫ్ఓ వెంకటగిరి వారు కూడా వచ్చి మాకు అనేక ఆదేశాలను కూడా ఇవ్వడం జరిగింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.